హాయ్ ఎవ్రీవన్. చెప్పానుగా ఈరోజు ఫాదర్ అండ్ సన్ ఒక స్టోరీ చెప్తాను అని. ఈ స్టోరీ అంటే దీన్ని నేను నా చిన్న ఏజ్లో, ఐ థింక్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ గ్రేడ్లో నేను విన్నాను. ఈ స్టోరీ నాకు ఇప్పటి వరకు గుర్తుకుంది అని అంటే ఆ స్టోరీ నేను ఎంత ఇష్టపడ్డానో మీకు తెలుస్తుంది. సో చెప్పిన తర్వాత మీరు కూడా ఇష్టపడతారు. ఆమ్, ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. అండ్ ప్రజలు ప్రజలు ఉంటారు కదా, ప్రజలు. సో యాక్చువల్గా ఆ ఊరిలో ఏంటి అంటే ఆ, పంటలు బాగా పండుతాయి, ప్రజలు మంచిగా ఉంటారు, అంత బాగా నడుస్తుంది. అంత బాగా ఉన్న టైంలో ఏమవుతుంది, ఆ రాజు కొంచెం ముసలివాడైపోతాడు. ముసలివాడు అయిపోతే వాళ్ళ కొడుకుని, యువరాజుని రాజు చేద్దాము అని అనుకుంటాడు. అనుకొని చెప్తాడు, ఇలా మా కొడుకుకి రాజుని చేసేస్తాను అని ఊర్లో ప్రకటిస్తాడు. ప్రకటించిన తర్వాత అందరూ చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఈ రాజు పాలనలో అందరూ చాలా బాగున్నారు, ఊరు చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా రాజు కొడుకు కూడా అలానే పాలిస్తాడు కదా, ఓకే అనుకుంటారు. సరే అని అందరూ ఆమోదం తెలియజేస్తారు. ఆ విధంగా జరుగుతున్నప్పుడు రాజును వాళ్ళ కొడుకుని చేస్తాడు. చేసిన తర్వాత ఆ రాజు కూడా చాలా బాగానే చేస్తాడు. చేసి కొన్ని రోజులకు ఆ రాజుకేందో ఒక ఆలోచన వస్తుంది. ఆ రాజ్యంలో ఎక్కడ చూసినా ముసలోళ్ళు బాగా కనబడుతున్నారు, ఈ ముసలోళ్ళు మనకొద్దు, ఈ ముసలోళ్ళని చంపేసేద్దాము. చంపేస్తే అంత యంగ్గా ఉంటారు, మన రాజ్యం అంతా యంగ్ వాళ్ళతో నిండిపోతుంది. ముసలోళ్ళు బాగా ఎక్కువైపోయారు, వాళ్ళను చంపేయేద్దాము అని అనుకుంటాడు. అనుకొని ఒక ప్రకటన చేస్తాడు ఆ రాజ్యంలో. ఎవరి తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోతే వాళ్ళని చంపేసేయాలి. సర్టెన్ ఒక 50 ఏజ్ దాటింది అంటే వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు, ఇంకా వాళ్ళని చంపేసేయాలి అని ఒక ప్రకటన పంపించేస్తాడు ప్రజలలోకి. ఇక చాలా మంది ఏంటి రాజు ఇలా చేస్తున్నాడేంటి అని కొందరు అనుకుంటారు. కొందరు అమ్మా నాన్న నచ్చరు కదా, కొందరికి అమ్మా నాన్న నచ్చరు, అత్తామామలు నచ్చరు కదా. వాళ్ళేమో ఓ మంచి ప్రకటన చేశాడు మా రాజు, నేను చక్కగా ఈ వంకతోనన్నా వీళ్ళని చంపేయచ్చు అని అనుకుంటారు. అనుకొని ఇంకా స్టార్ట్ చేస్తారు. ఇక తను పంపించిన ఆమోదం ఉంది కదా, ప్రకటన ఉంది కదా, ఆ ప్రకటనను స్టార్ట్ చేస్తారు. చాలా మంది, ఆఖరికి రాజు కూడా రాజు తండ్రిని చంపేస్తాడు. అలానే చాలా మంది వాళ్ళ తల్లిదండ్రులను చంపేస్తారు, అత్తమామలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ చంపేస్తారు. ముసలోళ్ళు ఉంటే వాళ్ళు చంపేస్తారు. కానీ ఒక్క కొడుకు మాత్రం తన తండ్రి అంటే చాలా ఇష్టం. చంపలేక, తనకి తల్లి లేదు, తండ్రియే పెంచిండు, తండ్రి అంటే చాలా ఇష్టం. తన తండ్రిని చంపుకోలేక తన తండ్రిని ఆ, గు చాలా లోపలికున్న గృహలోకి, తనకి గాలి వెలుతురు వచ్చేలాగా ఉన్న వాళ్ళ ఇంటికి చాలా దూరంగా ఉన్న వాళ్ళ ప్లేస్లో ఉన్న ఒక గృహలో దాచిపెట్టి, నేను కూడా మా నాన్నని చంపేసి పాతికి కూడా పెట్టేశాను అని చెప్పి చెప్తాడు. ఆ విధంగా అయిపోతుంది. సో ఇంకా రాజు వచ్చి చూస్తాడు, ఊర్లో ముసలి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని చూస్తాడు. చూస్తే ఎవ్వరూ లేరు, అందరినీ చంపేశారు. ఇంకా ముసలి వాళ్ళు అనేటి వాళ్ళు ఎవ్వరు కనబడరు, అంత యంగ్గా ఉండిపోతుంది. అలా ఉన్నప్పుడు ఇక ఓకే, రాజు హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఇంకా మంచిగా యంగ్గా ఉంది నా రాజ్యము, మంచిగా ఉంటుంది అని చెప్పి అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఒక 2-3 ఇయర్స్ ఇలా గడుస్తూ ఉంటుంది. అన్ని రోజులు కూడా వాళ్ళ నాన్నను ఆ గృహలోనే ఉంచి రోజు తీసుకెళ్ళి ఫుడ్ ఇస్తాడు, వాళ్ళ నాన్నతో కాసేపు స్పెండ్ చేసి వస్తాడు. అట్లా గడుస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న కూడా ఉంటాడు, అంటే ఇంకా మా కొడుక్కి నేనంటే ఎంత ప్రేమ అని అనుకొని ఉంటాడు. ఇంకా అక్కడ ఉంటాడు, బ్రతికే ఉంటాడు, మంచిగానే ఉంటాడు, టైంకి ఫుడ్ ఇస్తాడు కాబట్టి. ఇక అలా గడుస్తూ ఉంటే కొన్ని రోజులకి వర్షాలు పడాయి. కాలం కాదు అప్పటి కాలంలో, బోర్లు ఇలా కాదు కదా, వర్షం పడితేనే పంటలు పండించాలి. సో వాళ్ళ రాజ్యంలో వర్షాలు పడాయి, పంటలు పండాయి. ఒక సంవత్సరం అయిపోయింది. అంటే ఈ రాజ్యం చాలా మంచి రాజ్యము, ఎక్కువ డబ్బులున్న రాజ్యము అని చెప్పాను కదా. అయితే చాలా అందరూ బాగా వెనకేసుకొని పెట్టుకుంటారు ధాన్యము అవన్నీ. సో ఒక సంవత్సరం గడిపేశారు ఉన్న వాటితోని. నెక్స్ట్ సంవత్సరం వచ్చింది, నెక్స్ట్ సంవత్సరంలో కూడా వర్షాలు పడాయి. పడకపోతే అప్పుడు అప్పుడు కూడా
మంచిగానే ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ మంచిగా వెనకేసుకున్న ధాన్యాన్ని తీసుకొని మళ్ళీ పట్టించుకొని తినడం అలా స్టార్ట్ చేశారు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చింది. అప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళకి భయము. ఈ ఇయర్ కూడా వర్షం పడకపోతే మన పరిస్థితి ఏంటిది? మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? ఎక్కడి నుంచి తింటాం? అనేది భయం స్టార్ట్ అయింది. సో వాళ్ళ కొడుకు చెప్పాను కదా! ఒక కొడుకు వాళ్ళ తండ్రిని గృహలో దాసిపెట్టాడు అని. ఆయన రోజు వెళ్ళి వాళ్ళ నాన్నకి ఫుడ్ ఇస్తాడు. 1 వీక్ నుంచి చూస్తుండు. ఇట్లా ఫుడ్డు ఇచ్చుకుంటా బాధగా ఉన్నట్టు మొహం గమనిస్తుండు. "ఏమైంది నాన్న? నువ్వెందుకు ఇంత బాధగా ఉన్నావు? ఇంతకుముందు లెక్క లేవు. ఏదో బాధగా అయితే ఉన్నావు. ఏంటి నీ బాధని నేను తీర్చగలిగితే నాకు చెప్పు" అనంటే, "ఏం లేదు నాన్న. గత 3 సంవత్సరాల నుంచి వర్షాలు పడతలేవు. మన దగ్గర ధాన్యం ఉంది గాబట్టి 2 సంవత్సరాలు ఎలాగో గడిపేసాం. ఈ సంవత్సరం గూడా వర్షం పడకపోతే మన దగ్గర ధాన్యం ఉండది. ఆఖరికి మొత్తం రాజ్యంలో ఉన్న ధాన్యం మొత్తం అయిపోయి పక్క రాజ్యాలకేంచి గూడా అప్పు తెచ్చుకొని తింటున్నాము. ఆఖరికి ఇప్పుడు పంట వేయడానికి గూడా కావాల్సిన ధాన్యం మన దగ్గర లేదు నాన్న. అలాంటి పరిస్థితి ఉంది" అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. చెప్తే, "సరే నేను ఏదో ఒకటి ఆలోచిస్తా. నువ్వేం బాధపడకు" అని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత ఒక 2 డేస్‌కి వర్షాలు పడతాయి. 2 డేస్‌కి వర్షాలు పడతాయి కానీ వీళ్ళ దగ్గర పంట వేయడానికి గూడా లేదు అసలు. పంట వేయడానికి కావాల్సిన ధాన్యం గూడా వీళ్ళ దగ్గర లేదు. వచ్చి చెప్తాడు, "నాన్న వర్షం పడింది గదా! కానీ పంట వేయడానికి గూడా ధాన్యం లేదు" ఇట్లా అనంటే, "సరే నేనొకటి చెప్తా, నువ్వు ఆ విధంగా చెయ్యు" అని చెప్తాడు. వాళ్ళ నాన్న ఏం చెప్తాడంటే, మనం మన ఇంటి నుంచి పొలంకెళ్ళేటప్పుడు, లేకపోతే మన ఇంటి నుంచి మిల్లుకు రైస్ పట్టియడానికి ఎళ్తాం గదా! ఆ దారుల్లో ఆహ్, ఏంటి మన నాగలితోని దున్నుతూ వెళ్ళు. నాగలితోని దున్నుతూ వెళ్ళావనుకో, నీకు 2, 3 రోజులలో రిజల్ట్ తెలుస్తదని చెప్తాడు. సరే అని ఆ అబ్బాయి వాళ్ళ నాన్న చెప్పినట్టు అలా చేస్తాడు. అలా చేసినంక 2, 3 రోజులకే మొలకలొస్తూ ఉంటాయి దారి పొంట. ఏంటి ఇలా వచ్చాయి మొలకలు అని ఆలోచిస్తాడు. చూస్తూ ఉంటే నారు అంటే పొలం పెట్టడానికి కావలసిన నారు మంచిగా దారి పొంట వచ్చేస్తూ ఉంటది. వచ్చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయితాడు. ఒక 4, 5 డేస్ కాగానే వెళ్లి చెప్తాడు వాళ్ళ నాన్నకి. "నాన్న ఇలా వచ్చింది నాన్న, నీకెలా తెలుసు అసలు? ఇలా వస్తది అని నీకెప్పుడైనా ఎవరైనా చెప్పారా? ఎలా తెలుసు" అంటే, లేదు మనము పొలం నుంచి ఇంటికెళ్ళేటప్పుడు లేదా ఇంటికెంచి మిల్లుకెళ్ళేటప్పుడు ధాన్యము సంచులకెంచి కొంచెం కొంచెం బయటకు పడుతూ ఉంటది గదా! అది దారి పొంట పడుతూ ఉంటది. కొన్ని చీమలు తింటాయి, కొన్ని తినయి. అవి భూమిలో ఉండిపోతాయి ఖచ్చితంగా. అవిటిని ఒకవేళ మనది ఏంటిది భూమి కాబట్టి వర్షం పడ్డప్పుడు దాన్ని దున్నామనుకో అందులోకెంచి ఖచ్చితంగా నారు అనేది ఎళ్తది. ఆ విషయం మాకు తెలుసు. మా తాతల నుంచి మేము నేర్చుకున్నాము. మీరు పుట్టినప్పటి నుంచి అలాంటి కరువు మనకెప్పుడు రాలేదు గాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడొచ్చింది గదా! అందుకే చెప్పాను అని చెప్తాడు. చెప్తే చాలా హ్యాపీగా ఫీలయ్యి ఎళ్ళిపోయి ఈయన ఆ విధంగా వచ్చిన నారుని తన పొలంలో పెట్టుకోవడమే కాకుండా తన ఫ్రెండ్స్ పొలానికి అలా ఇస్తాడు. ఈ విషయం రాజు దగ్గర దాకా వెళ్తది. రాజు దగ్గర దాకా వెళ్ళి రాజు పిలిచి అడుగుతాడు, "నీకెలా తెలిసింది? ఈ విధంగా చేస్తే నారొస్తదని ఎలా తెలిసింది?" అని అడుగుతాడు. అడిగితే "మీరేమనను అనంటే నేను చెప్తాను రాజాగారు. ఆహ్, మీరు ఏమనను అంటేనే నేను చెప్తాను" అనంటే, "సరే నేనేమనను" అనని మాటిస్తాడు. మాటిచ్చిన తర్వాత చెప్తారు, "మీరు అందరు ముసలి వాళ్ళని చంపేయమని చెప్పి ప్రకటించారు గదా! అప్పుడు నేను మా నాన్నని చంపలేకపోయాను. మా నాన్న అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. అందుకోసమనే నేను చంపలేకపోయాను. మా నాన్నను ఒక గృహలో దాచిపెట్టాను. ఈ 4 ఇయర్స్ నుంచి మా నాన్న గృహలోనే ఉన్నాడు. మా నాన్న నేను బాధతోని రావడం చూసి ఏం జరిగిందో అడిగి ఈ ఆలోచన నాకు చెప్తే నేను అమలు చేశాను. ఆ విధంగానే ఇది జరిగింది" అనంటే అప్పుడు రాజు చాలా బాధపడతాడు. ముసలి వాళ్ళు ఉంటే రాజ్యం మొత్తం ముసలిగా ఉంది అనుకున్నాను గానీ, వాళ్ళే మనకు
చాలా చాలా మంచి మంచి విషయాలు చెప్తారు. ఇలాంటి కరువులు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా తట్టుకోవాలి అనేటివన్నీ నేర్చుకొని ఉంటారు. వాళ్ళ నుంచి మనకు అన్నీ చెప్తాము. నిజంగా నేను కూడా మా తండ్రిని చంపేసుకున్నాను. కానీ నీకు మీ తండ్రి అంటే ఎంత ప్రేమ, అందుకే ఇలా చంపకుండా ఉంచుకున్నావు. నువ్వు చేసిన ఇంత గొప్ప పని వల్లనే మన రాజ్యం ఇంత కరువు కాటకాల నుంచి బయటపడింది. నువ్వు చాలా గొప్ప పని చేశావని చెప్పి మెచ్చుకొని మీ నాన్నని బయటకు తీసుకురా. ఇప్పటి నుంచి ఈ ప్రకటన నేను తీసేస్తున్నాను. ఎవ్వరు ముసలి వాళ్ళైనా చంపేయద్దు. రాజ్యంలోని ముసలి వాళ్ళు కూడా చాలా మంచిది ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళు ఉంటేనే మన రాజ్యం సుభిక్షంగా మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్తాడు రాజు. ఈ విధంగా ఈ కథ జరిగింది. సో ఇందులో నీతి ఏంటిదంటే, చాలామంది యంగ్గా ఉన్నప్పుడు అనుకుంటారు, ముసలి వాళ్ళు వాళ్ళని చూస్తే అదో ఫీలింగ్ లాగా ఉంటారు కదా. మరి యంగ్గా ఉన్న వాళ్ళు కూడా ఏదో ఏజ్లో ముసలి వాళ్ళు అవ్వాల్సిందే కదా, ఖచ్చితంగా అవ్వాల్సిందే. లాస్ట్ ఇయర్ నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాను. ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తే అక్కడ చాలా మంది ఇలానే పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, పిల్లలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేస్తారు. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది. అంటే వాళ్ళు అక్కడ హ్యాపీగానే ఉన్నారు, వాళ్ళకు తోడు వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా ఉన్నారు. కానీ ఒక పిల్లలుండి కూడా ఒక అనాథలాగా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండడం అనేది వాళ్ళ దౌర్భాగ్యం. అది వాళ్ళలో కొందరితో నేను మాట్లాడాను. నాకు ఉన్నారమ్మా పిల్లలు, ఇద్దరు ఉన్నారు. ఏంటి నాకు తిండి పెట్టలేక కాదు, వాళ్ళ ఇంట్లో ఉంటే ఏదో వాళ్ళకు ఆ ఫీలింగ్ తోటి నన్ను ఉంచుకోలేకపోయారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేక నేను ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. నాకు పెన్షన్ వస్తుంది, నా డబ్బులు నేను కట్టుకుంటాను, నేను బాగానే ఉన్నాను అని చెప్పి చెప్తున్నాడు. ఇలా చాలా మంది ముసలి వాళ్ళని అసహించుకుంటారు, కానీ వాళ్ళు లేనిది మనం లేము కదా. మనం లేము, మన తల్లిదండ్రి ఉంటేనే మనం ఉన్నాము. కావున ప్రతి ఒక్క ఓల్డ్ ఏజ్ పీపుల్ని గౌరవించండి. వాళ్ళకు బుక్కడి తిండి పెట్టడానికి ఏడుస్తున్న జనాలు ఉన్నారు ఈ సమాజంలో. చాలా మందిని చూశాను నేను ఆ ఓల్డ్ ఏజ్ హోము కెళ్ళినప్పుడు. సో అలా బిహేవ్ చేయకండి. మీరు కూడా ముసలి వాళ్ళు అయినప్పుడు మీ కొడుకులు మీ బిడ్డలు అలా బిహేవ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది మీకు ఆ బాధ మీరు అనుభవించొద్దు అని అంటే ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీరు గౌరవించండి. ఇది ఎవరి ఉద్దేశించి కాదు. సో ఈ స్టోరీ ఉంది కాబట్టి నేను చెప్పాలనుకున్నాను, అంతే. నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.